హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను నాటుకోడి ఇగురు చేయబోతున్నాను. నాటుకోడి ఇగురు అంటే కర్రీ దగ్గరగా చేస్తాం కదా, ఆ కూర చేయబోతున్నాను అనమాట. నాటుకోడి అంటే అందరికీ చాలా ఇష్టం కదా. నాటుకోడి బయట కాల్పించి కట్ చేయించుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేయమంటే బాగా పెద్దవి కట్ చేస్తారనమాట. అందుకే కొంచెం ముక్కలు కట్ చేస్తాను. మరీ పెద్ద పెద్దవి అయితే బాగోండి. ఇదిగోండి, ఇలాగా బాగా కాల్చారనమాట. కాల్చడం అయితేనే ఇలా చూడండి. కానీ ఇలాగ నాటుకోడికి ఇలా స్కిన్ ఉంటేనే బాగుంటుందండి. దీంతో పాటే మనం వండేమనుకోండి చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఈ స్కిన్ కోసం దెబ్బలాడుకుంటారు. ఇలా ఉంటేనే తింటారనమాట, మామూలుగా విడిగా ఉంటే తినరు. ఇలా చూడండి, అందులో లివరు వచ్చిన తర్వాత ఒకసారి కడిగేసుకుని అప్పుడు వండుతాను అనమాట. ఇవైతేని ఇలా తోలుతో పాటే వండుకోవాలి. వండుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు మరి, కానీ నాటుకోడికి ఇదే రుచి అండి చాలా వరకు అయితేని. ఇప్పుడు ఈ కూర ఎలా వండాలో చూపిస్తాను. అయితే నాటుకోడి గురించే చెప్తున్నానండి. ఏంటంటే మనం తెలిసి తెలియని ఒక్కొక్కసారి మాట్లాడేస్తూ ఉంటాము, తెలియకపోయినా మాట్లాడుతూ ఉంటాం. 10 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆవిడ చెప్పారు నాకు, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఫంక్షన్లోనే నాటుకోడిని కడగకూడదు అని. నేనేమో కట్ చేసుకుని తీసుకొచ్చేసారు, ఒక 20 కేజీలో 15 కేజీల్లోను. అది కడగాలి అంటాను. అమ్మ కోడి కడుక్కుంటారు ఏంటి ఎవరైనాను, అసలు కడుక్కోకూడదు, రుచి పసి ఉండదు అన్నారు. అబ్బా రుచి ఏంటా బాబు, అసలు అది కడగకుండా ఎలా వండేస్తారో అని నేను గొడవ. కోడిని బాగా కడిగిన తర్వాత పసుపు రాసి కాలుస్తారు. కాల్చిన తర్వాత ఒకసారి కడిగేసా పైన కొయ్యకు ముందే కడిగేస్తారు అనుకుంటా. కడిగి ముక్కలు కట్ చేసేస్తారు. కట్ చేసిన తర్వాత ఇంకా కడగకూడదంట. నేనేమో అది కడగకుండా వండేస్తున్నారని పెద్ద బాధ, దానికి పెద్ద గొడవ. వాళ్ళేమో కడగకూడదు అనేసి. తర్వాత అర్థమైంది ఏంటంటే కోడి కడిగి చెడింది, చేప కడక్క చెడింది అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. కడగకూడదమ్మా, కడిగితే రుచి పోతుందని. కాకపోతే నేను 4-5 సార్లు కడిగేసేదాన్ని, ఒక్కసారి కడుగుతున్నానండి. కడగకుండా వండితేనే రుచి అంటది. కానీ మనకు అలవాటు అయిపోయి ఇక్కడ సిటీలో చికెన్లు మటన్ ఇవన్నీ కట్ చేయించుకుని వచ్చిన తర్వాత కడగడం బాగా అలవాటు కదా, దానివల్ల నేను కడిగేస్తాను అనమాట. అయితే ఇప్పుడు నాటుకోడి ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాం. అది కొంచెం వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత అయితే మట్టి పాత్రలు తొందరగా టప్ అని పేలిపోతాయి అనమాట. అందుకు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా హీట్ ఎక్కుద్ది అనమాట. ఇక్కడ నేను ఒక 3 గుంటగరట్లు ఆయిల్ వేస్తున్నాను అనమాట. స్కిన్ ఉంటుంది కదండి, అందుకని తక్కువ పడుతుంది నూనె. అందులో నేను ఇప్పుడు నాటుకోడి తీసుకున్నప్పుడు కోడి తీసుకున్నానని చెప్పాను, కానీ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా. 1.5 కేజీ కోడి అండి. అది కట్ చేసి అన్నీ చేసిన తర్వాత 1 కేజీ అయ్యింది. అయితే ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే కాగుతుందండి. అందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. అయితే 4 ఉల్లిపాయలు కోసి వేసానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. ఒక కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇగోండి, ఒక 8 పచ్చిమిరపకాయలు కట్ చేస్తాను. అందులో ఒక 4 చీరికలు వేసేస్తున్నాను. మిగతా కొద్దిగా వేగిన తర్వాత వేస్తాను అనమాట. మట్టి మూకుడులో చేసినప్పుడు ఆయిల్ బాగా కాగుతుందండి. నేను చూపించాను, మరుగుతుందా. ఉల్లిపాయ వేసిన తర్వాత వెంటనే ఇందులో ఉల్లిపాయలో ఉన్న నీరుకి వెంటనే చతికిలు పడిపోయినట్టు అయిపోద్ది. అసలు కాకుండా వేసేసామేమో అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలకి మళ్ళీ ఆ వేడి అందుకుంటుంది వెంటనే. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగనిద్దామండి. ఈ ఉల్లిపాయలు వేగే లోపల మనం దీనికి మసాలా రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇందులో ఈ మూగుడు పెట్టుకున్నానండి వేయించుకోవడానికి మసాలాలు. 1 స్టార్ ఫ్లవరు, అంతే చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 5 నుంచి 6 లేదా 7 లవంగాలు, తర్వాత ధనియాలు, ఒక 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర. ఇవి వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఇలా లైట్గా వేయించుకుని పొడి కొట్టేసుకోవాలి. ఇంకా మసాలాలు ఏం అవసరం లేదండి, ఇవి ఉంటే చాలు. మిరియాలు కూడా ఘాటు ఎక్కువ తినరు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మిరియాలు కూడా వేయించుకొని అవసరం లేదు. చాలా ఈజీగా మంచి రుచిగా ఇదిగోండి, వేగిపోయినాయి చాలు. ఎందుకంటే ఈ మట్టి పాత్ర వేడికి ఇంకా వేగుతుంది అనమాట. అందుకు ముందే కట్టేశాను. లైట్గా వేగాలి, ఎక్కువ వేగిపోకూడదు. ఇదిగోండి, సరిపోతాయి ఇలా వేగితేని. 1 నిమిషంలో సిమ్లో పెట్టినా కూడా మట్టి పాత్ర వేడికి వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను కదా, 1 నిమిషం ఇలాగ దీన్ని కదుపుకుందాం. ఒకటే చోటన ఉన్నాయనుకోండి ఎక్కువ వేగిపోయినట్టు అయిపోతాయి. దాంట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీలో పౌడర్ చేసేసుకుని, మిక్సీలో అయినా కానీ రోట్లో కానీ పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. ముందే వేసేసుకోకూడదండి ఉప్పు, కొద్దిగా వేగిన తర్వాత వేసుకుంటే ఇంకా తొందరగా వేగుద్ది. 1 స్పూన్ అయితే ఉప్పు వేసాను. తర్వాత మనం సరిపడగా చూసుకుని వేసుకుందాం. పైగా ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు మనం ఇంట్లో ఆడించిన కారం, ఎల్లుల్లిపాయలు అవి వేసి ఆడించుకుంటాం కదా, ఆ కారం ఒక 2 స్పూన్లు వేసానండి. కారంతో పాటు ఇలాగ ఉల్లిపాయల్లో వేగితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగా 1 నిమిషం వేగిన తర్వాత
ఇందులో టమాటోలు వేసుకుందాం. ఒక్క టమాటోనండి, ఎక్కువ వేయన అవసరం లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇందాక మనం సగమే వేసాం కదా, మిగతా 4 పచ్చిమిరపకాయలు చీరికలు వేసేసుకోవాలి. ముందు వేసిన ఎక్కడ కనిపించట్లేదు చూడండి, మొత్తం బాగా వేగిపోయినాయి అవి. ఇంక ఇలా వేసేసుకుని ఇవేమి మనకి టమాటాలు అది వేగన అవసరం లేదు, ఊరికే కలుపుకుంటే చాలు మనకి చికెన్తో పాటు వేగిపోతాయి అన్నమాట. ఇదిగో ఇలాగా చికెన్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇందులో కోడిగుడ్లు ఉన్నాయి చూడండి, ఇలా చూడండి గుడ్లు, ఇవి భలే ఉంటాయండి తింటే. ఉప్పు కారం అంత బాగా పట్టేలాగా కలపాలి. ఇలా కలిపేసుకుని బాగా ఇదిగోండి ఈ చికెన్ అయితే మనకి నాటుకోడి అయితే మగ్గనివ్వాలి. కొద్దిగా మీడియం నుంచి సిమ్లో పెట్టుకోవడం మంచిదన్నమాట ఇది. ఎందుకంటే హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఎక్కువ పెడితే అడుగంటు పోద్ది. దీన్ని ఇలా మగ్గనివ్వాలి. మగ్గనిస్తే ఏమవుద్దంటే మనకి లోపల ఉన్న ఆ స్కిన్ మగ్గిపోతుంది, కొంచెం మన కండ కూడా బాగా మగ్గుద్ది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి నాటుకోడి అన్నది. 5 నిమిషాలు అయితే మగ్గిందండి. నేను మధ్యలో ఒకసారి కలిపాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం, తీద్దాం. ఇదిగో ఇలాగా కలిపేసుకుందాం ఒక్కసారి. చూడండి చాలా వరకు మగ్గింది. అయితే ఇలా కొంచెం కారం అది కొంచెం వేసాం కదా మనం, ఇప్పుడు మసాలా కారం అది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఓకేనండి. అయితే నేను వేసిన కారం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కానీ కారం ఘాటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి బ్యాడగి కాయలు ఇవన్నీ వేసి కలుపుతాం కదా, కారం రుచి ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుందండి కారం అయితేనే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను చూడండి. కారం ఘాటు తక్కువ ఉంటుందండి, ఇంత కారం వేస్తారు అనుకోకండి. అసలు నాటుకోడిలో మంచి ఘాటుగా కారంగా ఉంటేనే నాటుకోడి ఆ రుచి అనమాట. కారం మసాలాలు తక్కువ అయితే అసలు రుచి ఉండదు. ఇదిగోండి ఇందాక మనం మసాలాలు వేయించుకున్నాం కదా, పౌడర్ చేశాను, ఆ పౌడర్ అనమాట. ఇలాగా ఇదంతా వేసుకుని కొద్దిగా లాస్ట్లో వేసుకోవడానికి ఉంచుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా కలుపుతాం. ఆల్రెడీ వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మసాలా ఇలా తగలగానే ఇంకా అద్దూర్స్ అనమాట. ఇలా కలిపేసుకుని ఒక్క నిమిషం ఆగి అప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. ఇదిగోండి మూత తీసేసి ఒకసారి కలుపుకొని వాటర్ వేసేసుకుందాం. ఇంట్లో మగ్గితే వాటర్ తక్కువ పడతాయండి, మగ్గలేదనుకోండి మనకి వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట. మనకి చికెన్ కన్నా నార్మల్ మన బాయిలర్ కోడి ఉంటుంది కదా, ఆ మాంసం కన్నా దీనికి నాటుకోడికి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, అందుకనమాట. ఇదిగోండి వాటర్ కొద్దిగా ఉడికేటప్పుడు కొంచెం అప్పుడు మళ్ళీ ఇంకా పైకి వస్తాయి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకున్నా కూడా మనకి ఏంటంటే నీళ్ళు ఎక్కువైపోయి బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా మనకి మగ్గాలండి, మగ్గితేనే మనకి నాటుకోడి బాగా ఉడుకుద్ది. మగ్గకుండా మనం వాటర్ పోసేస్తే మాత్రం ఎంతసేపటికి ఉడకదు, మనం ఎన్ని వాటర్ పోసినా అంత తొందరగాను. ఓకే, మట్టి పాత్రలో కూడా ఇంకా తొందరగా ఉడుకుద్ది అనమాట, మెత్తగా అవుతుంది. అయితే మూత పెట్టేసుకుని మీడియం నుంచి హై ఫ్లేమ్లో కొంచెం మార్చుకుంటూ మంట పెట్టుకోవాలి. అయితే ఇది ఒక 6 నుంచి 7 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనకి ఆ వాటర్ క్వాంటిటీ దగ్గరగా అవ్వేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఉడికిందంటే మనకి నాటుకోడి కూర రెడీ అయిపోద్ది. ఇదండి ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో నేను చూపిస్తాను మళ్ళీ మీకు. చాలా వరకు వాటర్ అయిపోయింది కదండి. అయితే ఈ మసాలా ఉంచుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేద్దాం. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడి వేడి రైస్లో నాటుకోడి కూర వేసుకుని స్పైసీగా లాగించేద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు వేడి వేడిగా నాటుకోడి కూర వేసుకుని మనం టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు ఎలా వచ్చిందో. ఇలాగా స్కిన్తో ఉన్న అయితే నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం అనుకోండి స్కిన్ తోటి, పిల్లలకైతే బాగా ఇష్టం. ఇలా కొంచెం గ్రేవీ వేసుకుని ఇదిగోండి ఇప్పుడు ఇలా తీసుకుని ఇలా పొగలు వస్తున్నప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడిగా నాటుకోడి కూర వేసుకుని తింటే మామూలుగా ఉండదండి. ఇలా ఈ స్కిన్ మాత్రం అంటే మీరు కామెంట్స్లో పెట్టకండి అంటే స్కిన్ తింటారా అని, మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ స్కిన్ తినడం. ఇదిగోండి ఇలా స్కిన్ పెట్టుకుని
ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి. నాటుకోడి కూడా బాగా ఉడికింది. నాకైతే నాటుకోడి కూర చాలా బాగా నచ్చిందండి. మరి మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.